సో హలో గైస్, వెల్కమ్ టు సాయి నవ్య ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి పోయే ముందు అయితే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో, ఇంకా ఏమేమి కావాలి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ సెక్షన్లో వీడియోస్ తీస్తామని అయితే పెడుతున్నారు. అదే ఏదో ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి చెయ్యాలి అనుకున్న వాళ్ళు. చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే పెడుతున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు కాదు, అన్మ్యారీడ్ వాళ్ళు కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, నేనైతే ప్రెగ్నెంట్, మళ్ళీ నా పాప తిరిగి వస్తుంది. సో ఇదైతే సాయికి చెప్పలేదు నేను. సో అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే. సాయి లేడు ఇప్పుడు, ఇంట్లో బయటికి వెళ్ళిండు. సో ఆయన వచ్చేలోపు అయితే నేను ఫస్ట్ ఇది కొద్దాం, తర్వాత ఆయన వచ్చినాక కెమెరా ఆన్ చేసి మళ్ళీ ఆయన ముందు ఒకసారి చూపిస్తా. ఆయన రియాక్షన్ ఏంది, అసలు ఏమంటాడు అని అయితే మనమైతే చూద్దాము. ఆయనకైతే తెలియదు అసలుకి, అంటే ఆయన రియాక్షన్ అంటే ఏమనుకుంటాడు ఎట్లా అని అయితే చూద్దాము. సో ఇది ప్రాంకా రియలా అనేది అయితే మీరు చూడండి, ఓకేనా గైస్? ప్రాంకా రియలా అనేది అయితే చూడండి. ఇంకా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, రియల్గానే ఇది. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది, నా పాప నాకు తిరిగి వస్తుంది. సో మీకు కూడా నా పాప ఎంతో హుషారుగా ఉన్నది, తిరిగి రావాలని నన్ను బ్లెస్ చేయండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, నేను మీకు చెప్తున్నది ఫస్ట్, ఇది ప్రాంక్ చేస్తున్నా నేను సాయి పైన అయితే, ఓకే? మీరైతే ఒకటి సీరియస్ కాకండి, రియాక్ట్ కాకండి. నేనైతే ముందే చెప్పిన, అది వినకపోవడం మీ తప్పు, ఓకే? కామెంట్లలో మాత్రం మమ్మల్ని వేసుకోకండి, ఓకేనా? ప్రాంక్ అని చెప్పి రియల్ అని చెప్పి ఏం చేస్తున్నారు పబ్లిక్ని అని అనుకోకండి, ఓకేనా? నేనైతే ప్రాంక్ అనే చెప్తున్నా మీకైతే. ముందునైతే మీకే ప్రాంక్ అని చెప్తున్నా, సాయికి లాస్ట్లో చెప్తా, ఓకేనా? మళ్ళీ ఆన్ చేస్తా కెమెరాని. సో గాయస్, ఇప్పుడు నేను కెమెరాని అయితే అక్కడ పెట్టేసిన. బయట సాయి అయితే వచ్చిండు, బండి బయట పెట్టి వస్తున్నాడు. సో అందుకే నేనైతే సైలెంట్ కూర్చున్నా. సో ఆయన రియాక్షన్ ఏంది అని అయితే, ఏమంటాడు అని అయితే చూద్దాము. అంటే రియల్ అని నమ్ముతాడా నమ్మడా అని అయితే మనకైతే తెలియదు. సో ఇప్పుడైతే వస్తుండ ఆయన, సైలెంట్ ఉంటాను. ఏం చేస్తున్నావే? ఎందుకు నా ఫోన్ ఏది? నేను ఫోన్ చార్జ్ పెట్టినాడా? పెట్టినావు? ఆడంది నాదే, ఆడబెట్టింది. నిజంగా ప్రామిస్? ప్రామిస్? కథలు వాడకు. నిజంగా నిజం చెప్పు. నిజంగా మన పాప మనకు వస్తుంది. నిజంగా మనకు వస్తుంది. కథలు వాడకు. నిజంగా నాకు నమ్మబుద్ధి కావట్లే. అయ్యో నిజంగా ప్రామిస్? ప్రామిస్ నిజంగా వస్తుందా? నిజంగా వస్తుంది. నమ్మట్లే? నిజంగా నమ్మబుద్ధి కావట్లే. ప్రామిస్? మరి అంత నిమ్మలంగా చెప్తావు, ఫోన్ చేసి చెప్పొచ్చుగా. సర్ప్రైజ్. సర్ప్రైజ్. నువ్వు నవ్వుతున్నావు, హ్యాపీనెస్ అంటే నవ్వు రాదా, ఏడుపు వస్తుందా? ఇంకో వస్తున్నాయి చూడు కళ్ళ నుంచి కూడా. ఏమొస్తున్నాయి? వస్తలే? నిజం చెప్పు. వస్తలే. నిజంగా మన పాప మనకు వస్తుందా? ప్రామిస్? ప్రామిస్. నాకు ఎందుకు ఇప్పుడే కొడుతూ కడుపులా. నిజంగా కథలు ప్రేమ ఊపిరైనది.
కడుపులా మళ్ళీ వస్తుంది పాప. హ్యాపీ లేదా? ఫుల్ హ్యాపీనే. మరి బాబు కావాలా? వద్దు, నాకు మళ్ళీ అదే పాప కావాలి. మళ్ళీ ఎందుకు? నిజంగానే అంటే నాకు ఏడుపు వస్తుంది చూడు. నీకు ఏడుపు వస్తుంది కానీ నాకైతే ఏమో నాకు భయం అవుతుంది. అసలే వస్తుంది నిజంగా మన పాప మనకు వస్తుంది. హ్యాపీగా ఉంది. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు మాటలు వస్తాయి, అట్లా ఉంది. మళ్ళీ అప్పట్లో చేయొద్దు. కేరింగ్ తీసుకుంటావా? ఫుల్ అస్సలకి. ఈసారి వీడియో వద్దు, ఇక పాప వస్తుందంటే వీడియో పెట్టావా? వీడియో అసలు వద్దు, ఇక అసలు నేను వీడియోలకి తెచ్చి అసలు అవసరం అయితే యూట్యూబే తీసేస్తా. అంటే ప్రెగ్నెన్సీ గురించి చెప్పావా మన సబ్స్క్రైబర్స్ కి? వద్దు. చెప్పావా? అంటే సర్ప్రైజ్ ఇస్తా లాస్ట్ కి, పుట్టిన తర్వాత 9 నెలల తర్వాత సర్ప్రైజ్ ఇస్తా వాళ్ళకి. అవునా? ఎందుకు చెప్పావు? ఎందుకంటే ఫస్ట్ సారి అట్లా అయింది కదా, జనాలు అయినా కానీ మనం చెప్పినా నమ్మరు. ఇప్పుడు అంటే మన నిజం అయినా కానీ ఇప్పుడు ఇది చూపించి నిజం అని చెప్పినా కానీ నమ్మరు. ఎందుకు? అదంతే. ఇక నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. మళ్ళీ పాపనే కావాలి, అదే పాప రావాలి, అదే ఫేస్ రావాలి, అదే ఫేస్ కావాలా? అదే ఫేస్, అదే నీ కలర్. ఇక నువ్వు బెడ్ మీదే వండుకో, ఇన్ని రోజులు ఎట్లా వండుకున్నావు అంతకన్నా డబల్ వండుకో, ఇక మొత్తం నేనే చూసుకుంటా. ఫుడ్ మొత్తం మంచిగా పెట్టావు ఈసారి. ఫుడ్ మంచిగా వెళ్తా, అడ్డగోలు దింపి మొత్తం ఆకుకూరలే. ఇక నువ్వు ఇప్పుడు ఎట్లా తింటున్నావు అట్లానే, ఓకేనా? ఇప్పటి నుంచి ఇక వండుకో. అనుకోవే, పాప లోపడి ఉంది. పాప ఉంది లోపల. అవును, మరి అనుకో. ఇప్పుడు అనుకోండి, కోసేపు అన్నం తిని అనుకుంటా. వండుకో మరి. అమ్మా ఇప్పుడే జోకే, పాప వస్తుంది కదా అందుకే నా జోక్ వేస్తున్నా. నువ్వు చేపిస్తూనే ఉంటావులే పనులు. చేపియా, ప్రామిస్. చేపియా అన్నప్పుడు చేపియా. ఏం చేపియా, సపరేట్ ఇంట్లో వండుకో. హాస్పిటల్ ఇంట్లో, ఈ హాస్పిటల్ ఇంట్లో, అంతే. ఇక హాస్పిటల్ ప్రైవేట్ లకు తీసుకోవతా? ప్రైవేటే. ఇక గవర్నమెంట్ లకు తీసుకోవద్దు. గవర్నమెంట్ నేను పోయినసారి ఏం తీసుకోవాలి, గద్దలు పడ గోల్డ్ చెకప్ తీసుకొని నీకు అన్ని ఎడ చేయించిన నేను. అల్లా ఎలా? అదే అల్లా అంటే ఇలానా? కాదు, ఇంకెళ్ళా ప్రైవేట్ లో. మరి ప్రైవేటే కదా గద్దలు. ఇంకా గవర్నమెంట్ కి అస్సలు వద్దు ఈసారి, ఇక మొత్తం ప్రైవేటే పోదాం. ఏమంటావు? మరి ఇంత ముందుకు ఎందుకు తీసుకొని నార్మల్ కి అవుతారని కొద్దిగా అమౌంట్ లేవా. ఇప్పుడు నా బండి అమ్మి ఇంట్లో ఇది అమ్మి ఉన్న కాడికి అమ్మాయినా నేను ప్రైవేట్ లోనే చూపిస్తా. ఓకేనా? పోదామా? ఇంకా ఏంది ఆనందం, పోదామా? పోదాం. ఎప్పుడు? ఇప్పుడు చీకటి అవుతుంది, 8:30 అవుతుంది. ఇప్పుడు వద్దు, రేపు మార్నింగ్ పోదాం. నువ్వైతే పడుకో. మళ్ళీ ఆ మేడం దగ్గరికి పోదామా? ఇంత ముందు పాపని ఇచ్చిన మేడం. అదే ఆ మేడం కాడికే పోదాం. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. నేనైతే బయటికి పోయేసి వస్తా ఇక. ఎందుకంటే ఇక నాకు హ్యాపీనెస్ లా బిర్యానీ తినబుద్ధి అవుతుంది ఇప్పుడు నాకు. అది ఇప్పుడు తినొద్దు, పుట్టినాక హెల్దీగా ఉంటే తినాలి. ఇప్పుడు హ్యాపీగా తినొద్దా? సరే, ఏం తినాలి? ఇప్పుడు తినొద్దు, ఇప్పుడు హ్యాపీనే. ఇప్పుడు ఎక్స్ తెచ్చుకోను. సరే, నువ్వేం తింటావు చెప్పు? ఆకుకూరలు. ఆకుకూరలా? ఏం ఆకుకూరలు? పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతి కూర. ఇంకా ఇంకేం కూర? బచ్చల కూర, ఇంకేమో ఉంటాయి, గంగావాయల కూర. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. నువ్వు ఏమన్నా చెప్పు. అయ్యో, ఇది ఇట్లెట్టేసా మన మేడం కి చూపించాలి. అది సారీ పట్టుకో. మళ్ళా పాప నీ చెప్పాను ఈసారి కానీ ఏమన్నా చేసినావు సంపుతా. ఇక నేనేం చేస్తా? ఆమె కడుపులో పెరగొద్దా? నువ్వు తిప్పేది, నేను తిరుగుతున్నా. ఏడి చెప్తా నేను హాస్పిటల్ సినిమాకి పోదాం. సినిమా వచ్చింది, బిర్యానీ తిందాం, మండి తిందాం. అవును, అప్పుడు నాకు తెలియదు కదా. తిప్పలే నేను, తినిపించిన అంటే అప్పుడప్పుడు బిర్యానీ తినిపించిన, అంతే. నీకు కథలు పడకు. ఏమన్నా తిప్పినా? ఎందుకు నాటకాలు చేస్తున్నా? సరే గాని మళ్ళీ ఏడికి పోదా? ఏడికేందే? పాప ఉంది, నాకు తెలుసు. పాప ఉంటది ఇక్కడనే. మళ్ళా ఏందే? మళ్ళా పాప ఈసారి ఎట్లా ఉండాలంటే కేజీ కాదు, ఎన్ని కేజీలు పుట్టాలంటే
ఎన్ని కేజీ ఇంతకుముందు పాప ఎన్ని కేజీలు ఉందా నీకు గుర్తుందా? కేజీ ఉంది. కేజీ కంటే ముందు 800 గ్రాములు. 800? ఎంత? 950 గ్రాములు ఉంది. ఫస్ట్ ఎంత ఉంది? ఫస్టే అంటుంది మనకు ప్రాబ్లం తెలిసినప్పుడే. ఇప్పుడు ఎంత? 5 కేజీలు ఉండాలి. మోసనా? మొయ్యాలి, మొయ్యపోతే గుద్దుతా ఎన్న. కానీ ప్రాంక్. అరే పిచ్చిలు లేచిందా నవ్వే? అయ్యో కెమెరా. నీ ఫోన్ ఆడుంది. మరి ఆడుంది పౌచా? ఇంకో ఫోన్ ఉన్నాడు. ఇప్పుడు నిజం కాదా? నెయిల్ పాలిష్ వేసింది దీని మీద, అది గుర్తుపట్టేస్తుంది నీకు. రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసిన. గాయస్ నేనైతే రియల్ అనుకున్నా గాయస్, నాకైతే కోపం తెప్పిస్తుంది. పొంగుంది లే నీ అమ్మ, మళ్ళీ అదే పాప వస్తుందని అయితే నేనైతే ఎన్నో ఇక ఏమో చెప్తుంటే నాకైతే ఆలోచనలు అయితే ఎట్లెట్లనో పోతున్నాయి. ఇక మళ్ళీ అదే పాప వస్తుంది, మళ్ళీ ఇప్పటి నుంచి తిరగాలి, మళ్ళీ ఇట్లా మంచిగా చూసుకోవాలి అది ఇదని అయితే అనుకున్నా. ఇదైతే మోసం చేసింది అన్న. అయితే ఇంకోసారి నువ్వు నిజం చెప్పినా కానీ నమ్మోరు. నేను నిజాలన్నా అలాగే చెప్పినావు ఇప్పుడు. నేను నిజాలన్నా అలాగే చెప్పినావు ఇప్పుడు. ఇంకోసారి చేసినావు చూడు, నేను అదే పాప వస్తాను. ఎన్ని ఎన్ని ఆశలు పాపం అట్లా పెడుతున్నావు. పొంగుంది నీ అమ్మ వేస్తాను పో. చూసినారు కదా, ఆయన అయితే రియల్ అనుకుంటాం మా సాయి. అసలు పాపము. ఇది లాస్ట్ ఇయర్ కిట్ అన్నమాట. అంటే నేను ఫస్ట్ సారి చేసుకుంటే ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, అదే కిట్ ఉంది. నెగిటివ్ కిట్ పాజిటివ్ కిట్ అన్నమాట, 2 ఉన్నాయి. సో దాంతో తీసుకొని అయితే నెయిల్ పాలిష్ తో అయితే పెట్టినా. సో ఇదైతే ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్. ఎవరైతే రియల్ అని కూడా నమ్మకండి. సో ఓకేనా, బాయ్.